హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 80 చూసే ముందు పార్ట్ 79 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాడే లోకంగా వాడే సంతోషంగా బతుకుతున్న తనకి ఒకే ఒక లక్ష్యం. ఈరోజు తన ఒంటరి జీవితానికి కారణమైన వాడిని, తన అమ్మమ్మ చావుకి కారణమైన వాడిని చంపడం మాత్రమే. ఇది దాటితే నెక్స్ట్ తన కెరీర్ గురించి, లక్కీ ఫ్యూచర్ గురించి, వాడి హెల్త్ గురించి తప్ప ఇక ఎటువంటి ఆశలు కోరిక లేని జీవితం ఇప్పుడు తనది. డెకరేట్ చేసిన స్ట్రాబెర్రీ కేక్ చక్కగా స్ట్రాబెర్రీ షేప్లో కట్ చేసిన పీస్ ప్లేట్లో పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా స్ట్రాబెర్రీస్తో గార్నిష్ చేసి లక్కీ కోసం తీసుకొచ్చింది. కలర్ఫుల్గా ఉన్న కేక్ని చూడడమే బెడ్ మీద జంప్ చేస్తూ పెడుతున్న వాడి కేరింతలు రూమ్లో రీసౌండ్ వస్తూ ఉంటే వాడి హ్యాపీనెస్కి నవ్వుతూ ఫోర్క్తో పీస్ వాడి నోటికి అందించింది. థ్యాంక్ యూ మా అన్నాడు వాడు బుగ్గన కేక్ ఆడిస్తూ. సిట్, కూర్చొని తిను అని ఎగురుతున్న లక్కీని ప్రాపర్గా కూర్చోపెట్టి కేక్ తినిపిస్తూ ఉంటే వికాస్ నుండి ఫోన్ వచ్చింది. 2 minutes నాన్న, హ్యావ్ ఇట్ అంటూ కేక్ వాడికిచ్చి ఫోన్తో బయటకు వెళ్ళిన అమ్మని గుర్రుగా చూస్తూ ఉన్నాడు లక్కీ. వికాస్ నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా అమ్మ తనని వదిలేసి వెళ్ళడం వికాస్ మీద కోపం తెప్పించేది మన లక్కీ బాబుకి. బట్ ఏం చేద్దాం, ఆ చిన్ని ప్రాణానికి తెలియదు వాడికి తెలియని ఎన్నో దారుణాలున్నాయని. వాటి గురించి వాటన్నిటికీ తల్లి తనని దూరంగా పెడుతుందని వాడికి తెలియదు కదా. నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని ఎక్సైటింగ్గా చెప్తూ ఉంటే దేని గురించో చెప్పు, హ్యాపీనా కదా నేనే చెప్తాను అని కొట్టినట్టే అడిగింది చైత్ర. అబ్బా, ఉన్న కొద్దీ రాయిలా మారిపోతున్నావు, విసిగించకుండా విషయం చెప్పు అని సీరియస్ అవ్వడంతో ఆ ఇన్స్పెక్టర్కి ప్రమోషన్ ప్లస్ ట్రాన్స్ఫర్ వచ్చింది అంటున్న వికాస్ చెప్పేది పూర్తి కాకముందే ఇది నీకు హ్యాపీ న్యూసా అని కోప్పడింది. కమాన్ చైత్ర, లెట్ మీ ఫినిష్. వాడికి ట్రాన్స్ఫర్ రావడంతో వాడికి సంబంధించిన అన్ని ఫైల్స్ క్లియర్ చేసుకుంటూ ఉన్నాడు. దానిలో అమ్మమ్మ ఫైల్ కూడా ఉంది. అది అప్పుడే క్లోజ్ చేసేసాడు కదా, ఎప్పుడేంటి మళ్ళీ? ఐ డోంట్ నో చైత్ర, ఎప్పటిలా వాడిని ఫాలో అవుతూ ఉన్నా. మాకు ఒక 2 days బ్యాక్ తెలిసింది వాడు దీనికోసం 50 lakhs డిమాండ్ చేశాడు. మాకు డౌట్ వచ్చి ఈ 2 days కంటిన్యూస్గా వాడిని ఫాలో అయ్యాం. వివేక్ అని ప్రతాప్ వర్మ మేనల్లుడు, చెన్నైలో బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్. వాళ్ళ డ్రైవర్ అమౌంట్ తీసుకొచ్చి ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. ఆ డిస్కషన్లో నాకు తెలిసింది రాణా రణధీర్ వర్మ దీని వెనక ఉన్నాడని. ప్రతాప్ వర్మ కొడుకు వీడు. ఆ రోజు ఆ రూమ్లో ఉన్నది కూడా వీడే అమౌంట్ పంపించాడు. వివేక్ హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఎక్కడైనా నిజం బయటికి చెప్పాలని చూసినా, ఇంకోసారి డబ్బులు అడిగినా డైరెక్ట్గా రాణాన్నే హ్యాండిల్ చేస్తాడని వార్నింగ్ ఇచ్చాడు. కేసుకు సంబంధించిన పేపర్స్ ఆ డ్రైవర్కి ఇచ్చి అమౌంట్ తీసుకున్నాడు వీడు. నువ్వు వెతుకుతున్నవాడు వీడు ఒక్కడే. కేసు రీఓపెన్ చేసినా వాడి డబ్బు బలం ముందు మనం గెలవలేం. ఇంకా ఏదైనా దారి చూడాలి అంటున్న వికాస్ ఆలోచనకి కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోయి కట్టెల్లో కాలిపోయిన తన వాళ్ళు గుర్తుకు వచ్చి కన్నీళ్లు పొంగుకొచ్చాయి చైత్రకి. మరీ ఇంత అన్యాయమా? డబ్బుంటే ఏదైనా చేయొచ్చా? ఎదుటివాడిని సర్వనాశం చేసి అవమానాలకి గురి చేసి నిండు ప్రాణాలు బలి తీసుకొని ఒక ఆడదాన్ని జీవితాన్ని కాల రాసిన వేళకి డబ్బు మదంతో పట్టిన పొగరు దించాలి, ప్రాణం విలువ తెలిసేలా చేయాలి. ఎలా అయినా నేను పడ్డ నొప్పి బాధ వీళ్ళకి తెలిసేలా చేయాలి అని శబదం పూనిన చైత్ర చాలా ఆలోచించింది. ఆ నెక్స్ట్ వీక్ ఆండ్రియన్ వికాస్లతో డిస్కస్ చేసి ఇండియా వచ్చేసింది. రాణా కోసం చెన్నైలో ఉండడానికి నిశ్చయించుకున్న చైత్రకు సపోర్ట్గా వికాస్ కూడా చెన్నై షిఫ్ట్ అయ్యాడు. ఒక్కటే బిడ్డతో ఉంటుంది అంటే ఇల్లు ఇవ్వడానికి ఆలోచిస్తున్న సొసైటీలో చైత్రను అలా వదలటం కూడా ఇష్టం లేక కలిసి ఉందామని ప్రపోజ్ చేశాడు వికాస్. అందుకు ఒప్పుకోలేదు చైత్ర. స్విట్జర్లాండ్లో ఉన్నట్టు ఇక్కడ ఉండదు, నలుగురు 4 రకాలుగా అంటారు అని చాలా చెప్పడానికి చూశాడు. ఎవరో ఏదో అంటారని ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, లైఫ్ లాంగ్ ఉంటుంది. నా లైఫ్ నేనే సెట్ చేసుకోవాలి. నీకు కష్టం అంటే నేనే హౌస్ వెతుక్కుంటాను అని మొండిగా తెగేసి చెప్పడంతో ఇక తప్పలేదు వికాస్కి. ఫైనల్గా చైత్ర ఉంటున్న సింగిల్ బెడ్రూమ్ హౌస్ బామ్మగారి ఇంటి మీద దొరికింది. ఆవిడికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వెంటనే హౌస్ షిఫ్ట్ అయింది చైత్ర. ఒక పక్క బాబుని సింగిల్గా చేసుకుంటూనే మరో పక్క రాణా గురించి ఎంక్వైరీ చేస్తున్న చైత్ర అతన్ని రీచ్ అవ్వడానికున్న అన్ని అవకాశాలకు సిద్ధమవుతూ ఉంది.
తన చదువుకి సంబంధం లేకపోయినా వికాస్ హెల్ప్తో తన స్కిల్స్ డెవలప్ చేసుకుంటోంది. రాణాది కన్స్ట్రక్షన్ కంపెనీ కావడంతో ఆ ఫీల్డ్లో ఉన్న ఒక కంపెనీలో వికాస్ ఫ్రెండ్ రిఫరెన్స్తో జాబ్ సంపాదించింది. అక్కడ జాబ్ చేస్తూనే లక్కీని స్కూల్లో జాయిన్ చేసింది. రాణా దగ్గరికి రావడానికి ముందు వర్క్ చేసిన కంపెనీనే అది. అక్కడ వర్క్ చేస్తూనే తన స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఎప్పుడెప్పుడు ఏ విధంగా రాణాను టార్గెట్ చేయాలని ఎదురు చూస్తున్న తనకి పర్సనల్ అసిస్టెంట్ కోసం ఉదయ్ ఇచ్చిన పేపర్ యాడ్ అవకాశాన్ని తెచ్చి చేతుల్లో పెట్టింది. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అందరిలో తను కూడా ఒకటి. జాబ్ వస్తే వాడికి దగ్గరగా ఉండొచ్చు, ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేయొచ్చు. బట్ ఎలా? అండ్ రాణకు ఉన్న అమ్మాయిల పిచ్చి అప్పటికే తెలిసిన చైత్ర తనను తాను స్పెషల్గా ప్రజెంట్ చేసుకోవాలని అనుకుంది. తన కోరిక బలమైనదో లేక తన రాతలోనే ఉందో షాపింగ్ మాల్లో అవకాశం తలుపు తట్టింది. లక్కీకి కాస్ట్యూమ్ కోసం బయటకు వచ్చిన చైత్ర ఎంట్రన్స్లో నుండి లోపలికి వస్తున్న రాణాను చూడడమే అతని దృష్టి ఫోన్ మీద ఉండడం గమనించి రాణా హ్యాండ్కి తగిలేలా తన బాడీ యాంగిల్ మార్చి నిలబడింది. అదృష్టం కలిసి వచ్చి రాణా డాష్ ఇవ్వడం, అది అక్కడే హైలైట్ అవ్వడం అంతా చైత్రకు కలిసి వచ్చింది. తన మిస్టేక్ లేకుండానే చైత్ర చేసిన పనిని ఆ తర్వాత రాణా సీసీ ఫుటేజ్లో చూసిన మగాడి మీద ఆశపడితే అడిగే విధానం ఇది కాదు. డబ్బు కోసమైతే ఇంత రిస్క్ అవసరం లేదు. లిఫ్ట్లో క్లోజ్గా వెళ్తూ ఉంటే పారిపోయింది. ఏం కావాలి దానికి? ఎందుకు నన్ను టార్గెట్ చేసింది అని ఆలోచించిన రాణాకు చైత్ర ఇంటర్వ్యూకి రావడం, సెలెక్ట్ కావడం మరో పెద్ద షాక్. క్లోజ్గా ఉంటే తెలుసుకోవచ్చు అని రాణా అనుకున్నాడు. క్లోజ్గా ఉంటే తెలుసుకోవచ్చు అని చైత్ర కూడా అనుకుంది. బట్ ఇద్దరి ఇంటెన్షన్స్ వేరు, టార్గెట్స్ వేరు. అయినా సరే ఇద్దరు ఒకే పడవలో ప్రయాణం చేశారు. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నారు. అయితే తను కోల్పోయిన జీవితానికి కారణం ఎవ్వరు అనేది చైత్ర ఇంకా తెలుసుకోలేదు. తెలుసుకోకుండానే వాడిని వదిలి వెళ్ళిపోయింది. చైత్ర కోరిక లక్ష్యం తెలిసే తనకు జరిగిన అన్యాయానికి, తను కోల్పోయిన జీవితానికి రాణా ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధపడ్డాడు. బట్ మళ్ళీ తనే కాపాడింది. అది ఎందుకో కూడా తెలియదు. వాడే లోకంగా బ్రతికిన కొడుకును కూడా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పడం పూర్తి చేసిన ఉదయ్ సోఫా రెస్ట్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ప్రతాప్ వర్మ కళ్ళు ముందు గతం మొత్తం సుడులు తిరుగుతూ ఉంది. తను చేసిన తప్పేంటో తెలుస్తూ ఉన్న ఆయనకు కళ్ళల్లో నీళ్లు. ఆయన ప్రమేయం లేకుండానే జారిపోతూ ఉంటే అభం శుభం తెలియని లక్కీని రుద్రాణి అన్న మాటలన్నీ గుర్తుకు వచ్చి కోపంతో రక్తం మరిగిపోతోంది. తన వాళ్ళు అని నమ్మి చేరతీసినందుకు సొంత చెల్లెలు మేనల్లుడు చేసిన ద్రోహానికి వాళ్ళని అక్కడే చంపేయాలన్నంత కోపం ఆయనలో. అయితే అందులో తన తప్పు కూడా ఉంది. అది తలుచుకుంటేనే తల కొట్టేసినట్టు అయిపోతోంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మెదడులో ఇంకా తొలుస్తున్న ప్రశ్న అమృత. దూర జాంపండులా నిగనిగిలాడుతూ ఉండే తన రూపం సగానికి పీక్కుపోయి అలా తయారవడానికి కారణం ఏమిటో అని ఆయన మెదడులో గుచ్చుతూ ఉంటే అదే అడిగాడు. మీకు ఇంకా అమృత మీద కోపం ఉందా అంకుల్ అని అడుగుతూనే కళ్ళు తెరిచిన ఉదయ్ని సూటిగా చూశారు ప్రతాప్ వర్మ. నాది కోపం అనుకుంటే అది నీ పొరపాటు. అప్పుడు ఇప్పుడు కూడా నాకు అమృత మీద ఉండేది కోపం కాదు. ఇది జీవితం ఉదయ్, ఒక్క రోజులో పోయేది కాదు. వాళ్ళిద్దరికీ కరెక్ట్ కాదు. నేను తన జీవితాన్ని నాశనం చేయమని చెప్పలేదు. వాడు అవకాశం తీసుకుంటాడు అని కూడా అనుకోలేదు. మరొక కుటుంబం ఇంత దారుణంగా బలైపోయి ఒక ఆడపిల్ల అవమానాలు పడుతూ బతుకుతుందని, నా ఇంటి రక్తం తండ్రి ఎవరో తెలియకుండా ఒక అనామకుడిగా పుడతాడని, ఇంత కష్టపడతాడని కలలో కూడా ఊహించలేదు. నేను వాడితో మాట్లాడతాను, అమృతకి ఏం జరిగిందో చెప్పు అని అప్పుడు కూడా అదే గాంభీర్యంతో పట్టుదలతో ప్రశ్నిస్తున్న ప్రతాప్ వర్మను జాలీగా చూస్తూ లేచి నిలబడ్డాడు ఉదయ్. హోటల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన అమృతను ఒక డార్క్ రూమ్లో ఉంచారు అంకుల్. ఎవరో ఏంటో, ఎక్కడ ఉందో, అసలు ఎంతకాలం ఉందో కూడా తనకి తెలియదు. నేను చెప్పాకే తెలిసింది తనకి. ఇన్ని సంవత్సరాలు తన జీవితం చీకటిలో గడిచిపోయిందని. తను చెప్పాకే మాకు తెలిసింది ఆ చీకటి రూమ్లో తను ఎంత నరకం అనుభవించిందో. ఒక్కటిగా మాట్లాడే మనిషి లేకుండా తనలో తాను ఏడుస్తూ చీకటిలో చూస్తూ బతుకుతూ చచ్చేలోపు ఒక్కసారైనా బయట ప్రపంచాన్ని చూడాలని అడుక్కుంటూ ఆ సైకోగాడి దగ్గర టార్చర్ భరిస్తూ బ్రతకలేక చావలేక చస్తే బావుండు అని ఆ దేవుణ్ణి వేడుకుంటూ బ్రతికిందని అమృత గురించి చెప్తూ ఉంటే వింటున్న ప్రతాప్ వర్మ గుండె తరుక్కుపోయింది.
అమృత చైత్ర జీవితాలు అలా కావడానికి పూర్తిగా తనే కారణమని సిగ్గుతో ఆయన తల నేలవాలింది. తప్పు చేశారు మీరు. బతక నేర్చిన పిల్ల అయితే 5 కోట్ల కోసం ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడైన మీ కొడుకును వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతుంది అని రేవతి గారు కన్నీళ్లతో ప్రశ్నించింది. ఇప్పుడు కళ్ళ ముందు నిజమై నిలిచింది. తప్పు చేశాను రేవతి, నువ్వన్నట్టు నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఒక ఆడపిల్ల విషయంలో తప్పుగా అంచనా వేశాను. డబ్బుతో మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఆ డబ్బు కోసమే నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిస్తారని ఊహించలేకపోయాను. నా కొడుకు జీవితంతో పాటు ఒక కుటుంబం, 2 ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయని అస్సలు ఊహించలేకపోయాను అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రతాప్ వర్మను అలా చూస్తూ నిలబడిపోయాడు ఉదయ్. కానీ వాస్తవానికి ఆయన చెప్పింది ఒక్కటే, అమృతను రాణా నుంచి దూరం పంపమని, తన జీవితం బలిపెట్టమని కాదు. అలా వెళ్ళిపోవడానికి కూడా అమృత అడిగినంత ఇస్తానన్నాడు. ఆ డబ్బు అమృత భవిష్యత్తుకి సరిపోతుంది అనుకున్నారు. ఇక చైత్ర గురించి ఆయనకు అస్సలు తెలియదు. విధి ఆడిన వింత నాటకంలో ఆయన కూడా ఒక కీలు బొమ్మలా మారారు. మీరు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అంకుల్, అమృత రాణాకు కరెక్ట్ కాదు అన్న మీ ఆలోచన స్వార్థపరులకు అవకాశం ఇచ్చింది. ఎన్ని జీవితాలను ఇలా బలి చేసింది. మీరు పెద్దవారు అంకుల్, మిమ్మల్ని నేను ఈ విధంగా అనకూడదు. అయినా సరే ఇదే నిజం. ఇప్పుడు మీరు ఎవ్వరికీ ఏది చేయొద్దు. అమృత గురించి కూడా ఆలోచించొద్దు ప్లీజ్ అంకుల్. తన కండిషన్ చాలా వీక్గా ఉంది. లక్కీ కన్నా అధ్వానంగా ఉంది. అటు వాడు అమ్మ కోసం ఏడుస్తూ ఉంటే ఇటు అమృత మనుషులతో మాట్లాడాలంటేనే భయపడుతోంది. ఇంట్లోనూ బయట అంతా వాడొక్కడే చూసుకోలేడు. కుదిరితే వాళ్ళకి కాస్త ధైర్యంగా ఉండండి. ఇక రాణా గురించి మీకు నేను చెప్పనవసరం లేదు, నాకన్నా మీకే చాలా బాగా తెలుసు అనేసి భారమైన అడుగులతో బయటకు వెళ్ళిపోయాడు ఉదయ్. రుద్రానికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇక జీవితంలో కనిపించదు అనుకున్న అమృత తిరిగి ఇంటికి రావడం, ఇటు కొడుకు ఎక్కడున్నాడో తెలియకపోవడం బుర్ర బద్దలైపోతోంది. ఎవరి ద్వారా ఏ నిజం తెలిసినా తన నెత్తి మీదకు ఏం మోసుకొస్తుందో అని బయటకు రాలేని భయంతో రూమ్లోని చక్కర్లు కొడుతూ ఉంది. అమృత రెస్పాన్సిబిలిటీ నేహకు అప్పగించాడు రాణా. ఎంత తాళి కట్టిన భార్య అయినా ఇప్పుడు తన సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు నేహకు కూడా ఒక కంపెనీ కావాలి. ఇక నీ రూమ్లోనే ఉంటుంది, తన దగ్గర ఏమీ లేవు, చూసుకో అని నేహకు క్రెడిట్ కార్డు ఇచ్చిన రాణా లక్కీతో కలిసి ఫ్రెష్ అయ్యి వాడికి ఫుడ్ పెట్టి నిద్రపుచ్చి ఉదయ్కి ఫోన్ చేశాడు. కిందనే ఉన్నాన్రా అని అన్నాడు ఉదయ్. పైకి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు రాణా. ఉట్టి చేతులతో రాకుండా విస్కీ బాటిల్తో వచ్చిన ఉదయ్ని చూసి ఇప్పుడు అదెందుకురా అంటే డోర్ వేసేశాడు. అవసరం ఉంటుందని తెచ్చాను, అది వచ్చిన తర్వాత దీనితో అవసరం రాలేదు, ఇప్పుడు అవసరం లేదు, అది ఇచ్చే కిక్కు దీనితో నాకు రాదురా అంటూ బాటిల్ పక్కకు తోసి ఆ ప్లేస్లో వివేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ పేపర్స్ పెట్టాడు. ఏంట్రా ఇవి అని తీసుకొని చూస్తున్న ఉదయ్ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. దానిలో ఉన్న ట్రాన్సాక్షన్స్ ఫిగర్స్ చూస్తూ ఎన్ని కోట్లు ఏం చేశాడు, ఎక్కడి నుండి సంపాదించాడ్రా వాడు అని షాక్తో అడిగాడు ఉదయ్. కష్టపడేవాడు లెక్కలు వేస్తాడు, కొట్టుకొచ్చేవాడు కాదు. దీని వెనక వాడొక్కడే లేదు, వాడి వెనక ఎవ్వరూ సపోర్ట్ ఉన్నారు. ఆ అకౌంట్స్ని ట్రేస్ చేసి పట్టుకో అన్నాడు సీరియస్గా. మరి చైత్ర, ఆ కంగారు సంగతి నేను చూసుకుంటాను అని కణతలు రబ్ చేసుకుంటూ చెప్పిన రాణాలో అంతులేని అసహనం. అది చూస్తూ కూడా మరి అమృత అని వెంటనే అడిగాడు ఉదయ్. ఒక్క బ్రో రైస్ చేసి పుర్రె పనిచేస్తుందా నీకు అన్నట్టుగా చూశాడు రాణా. సారీరా, నా టెన్షన్ వేరు అని ఏదో చెప్పడానికి చూసిన ఉదయ్ను ఆపమన్నట్టు చూసి నీ టెన్షన్తో నన్ను చంపకు అని అన్నాడు. నీతో మాట్లాడాలి, కిందకు వెళ్దాంరా అంటూ స్టేట్మెంట్ పేపర్స్ రోల్ చేసి తీసుకున్నాడు ఉదయ్. లేదురా, ఆ కంగారుకి అలవాటు పడ్డ వీడు అది లేకపోతే సరిగ్గా నిద్రపోడు, ఎప్పుడు లేచి కూర్చుంటాడో తెలీదు. అటు అమ్మ లేకుండా ఇటు నేను లేకపోతే ఏడుస్తాడు. వాడి హెల్త్ కండిషన్ తెలుసు కదా నీకు అని అంటే అవును అన్నట్టు తల కదుపుతూ బాధగా చూశాడు ఉదయ్. నువ్వు ఫీల్ అయ్యేంత ప్రాబ్లం నా కొడుకేమీ లేదు. ఆ వివేక్ని వీలైనంత ఫాస్ట్గా ట్రేస్ చేయాలి, అది చూడు, రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం అనేసి లేచాడు రాణా.
సరే అని పేపర్స్తో కిందకి వస్తూ ఉంటే అప్పుడే అమృతకు భోజనం తీసుకువెళ్తూ ఎదురు వచ్చింది నేహ. ఉదయ్ కనబడమే అసహ్యంగా పక్కకు తిరిగిపోయిన నేహ కళ్ళ నిండా నీళ్లు, గుండెల నిండా కోపం, ఒళ్ళంతా గొంగళి పురుగులు పాకిన ఫీలింగ్. తప్పు చేసిన వాడిలా తల దించుకొని వాడు ఏమీ తినలేదు, ఒకసారి అంకులు కూడా చెక్ చేసుకో అని ఇద్దరి గురించి చెప్పేసి ఫాస్ట్గా స్టెప్స్ దిగి వెళ్ళిపోయాడు ఉదయ్. అతను కనిపిస్తున్నంత వరకు తగలబెట్టేసేలా చూస్తూ నిలబడిన నేహ అసలు ఎవ్వరు వీణ్ణి ఏమీ అనడం లేదెందుకు, నన్ను ఎంత బాధ పెట్టినవాడు ఇలా నా కళ్ళ ముందే రోజు తిరుగుతాడా అని అనుకోగానే ఎక్కడ లేని అసహనం, నీరసం వచ్చిపడ్డాయి. రేపు మావయ్యతో మాట్లాడాలి అని ఆగకుండా జారిపోతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ రూమ్కి వెళ్ళి అమృతకు భోజనం ఇచ్చి తర్వాత తల్లి దగ్గరికి వచ్చింది. పిచ్చి పట్టిన దాల్లా జుట్టు వెరబోసుకొని తనలో తానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్న రుద్రాణిని చూసి ఇంకా ఇరిటేటింగ్ ఫీలింగ్ ఎక్కువైంది నేహకు. ఛ, నాకంటూ మాట్లాడుకోవడానికి ఒక్కరు కూడా లేరు అని కిచెన్ హెడ్ దగ్గరికి వచ్చి రాణా అండ్ ప్రతాప్ వర్మ భోజన సంగతి చూసుకోమని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. కనీసం ఫుడ్ ప్లేట్లో చెయ్యి కూడా పెట్టని అమృతను చూడగానే ఈసారి నీరసం కొండంతై కూర్చుంది నేహకు. నాకు నేనే పెద్ద ప్రాబ్లంగా ఉంటే తనని తీసుకొచ్చి నాకు అప్పగించాడు బావా. హౌ కెన్ ఐ మేనేజ్ సర్? తను ఏమైనా బేబీనా నేను ఫీడ్ చేయడానికి అని తన ఇరిటేషన్ పైకి కనపడకుండా కవర్ చేస్తూ అమృత ఫుడ్ తినలేదే అని అడిగింది. నాకు ఆకలిగా లేదండి అని అనడంతో ఓకే యాజ్ యూ విష్, నేను పడుకుంటాను అనేసి స్లీపింగ్ పిల్స్ వేసుకొని బెడ్ ఎక్కింది నేహ. తను పడుకునేంతవరకు ఉండి ఆ తర్వాత నెమ్మదిగా రెండో డోర్ దగ్గరికి వెళ్ళి కర్టెన్స్ ఓపెన్ చేసి అమృత ఆకాశంలోకి చూస్తూ కూర్చుంది. తన లైఫ్లో ఎటువంటి ఫ్రీడమ్ మూమెంట్స్ తిరిగి వస్తాయని 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అటువంటి తన లైఫ్లోకి తిరిగి ఇలా స్వేచ్ఛ రావడం, సేఫ్గా సెక్యూర్గా ఉండడం మొత్తం కలలా అనిపిస్తూ ఉంటే కళ్ళు మూసి ఆ కలను చెదరగొట్టే ధైర్యం లేని అమృత అలా ఆకాశంలోకి చూస్తూ అక్కడే కూర్చుంది. అందరి గురించి ఆలోచిస్తున్న ప్రతాప్ వర్మకి ఆ రాత్రి నిద్ర అనేదే లేకుండా పోయింది. ఇక ఫైనల్గా మన డెవిల్ బాబు విస్కీ, డ్రగ్స్, స్లీపింగ్ పిల్స్ ఏమీ లేకపోయినా సరే హ్యాపీగా టాప్లెస్ బాక్సర్ షాట్లో లక్కీని గుండెల మీద వేసుకొని కళ్ళు మూసుకున్నాడు. కొన్ని జ్ఞాపకాలకు కెమెరాస్, మొబైల్స్, ఫోటోస్ అవసరం ఉండదు, గుండెల్లో అలా ముద్రపడిపోతాయి. ఒకప్పుడు అమృత అనుకొని గాయపడిన గుండె ఇప్పుడు ఆ జ్ఞాపకాలకు చైత్ర రూపాన్ని ఆపాదించి తన గుండెల మీద ఉన్న తన రక్తాన్ని కౌగిలించుకుని పడుకున్న రాణాలో ఎన్నో అనుభూతులు, ఇంకా ఎన్నెన్నో కోపతాపాలు, అన్నిటికీ సమాధానం చైత్ర. వదలని చెప్పాను కదా, డేస్ కౌంట్ చేసుకో, నా కళ్ళ ముందుకు వచ్చేసరికి నీ టైం అని అనుకున్న రాణా పెదవులు అర్ధచంద్రకారంలో విచ్చుకున్నాయి. డేస్ చాలా నెమ్మదిగా బరువుగా కదులుతూ ఉన్నాయి. అమృత విషయంలో ఏమాత్రం తప్పు చేయలేదు అని ఇప్పటి వరకు దృఢంగా ఉన్న ప్రతాప్ వర్మ ఇప్పుడు నిజాలన్నీ తెలుసుకున్నాక రాణాను ఫేస్ చేయాలంటే ధైర్యం సరిపోవడం లేదు. అలాగే అమృత విషయంలో తప్పు చేశానన్న ఫీలింగ్ ఆయనలో ఇసుమంత కూడా లేదు. ఇక వివేక్ గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్న రాణా వాడు ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయాడు. ఇంకా ఎన్ని రోజులు రా ఇలా, ఎంత ట్రై చేసినా ఒక్క చిన్న క్లూ కూడా దొరకటం లేదు అని విసుగ్గా అన్నాడు ఉదయ్. కలుగులో దాక్కున్న ఎలుకని పొగ పెడితే బయటకు వస్తుంది, బట్ ఆ పొగే ఎక్కడుందో పట్టుకోవాలి అని అమృతను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రౌడీగాడి ఫోటో ఉదయ్ ముందు పెట్టాడు. వీడి గురించి ఎంతవరకు వచ్చింది అని అంటూ మరి ఇప్పుడు దానికి ఉదయ్ సమాధానం ఏమిటి? వివేక్ ఎక్కడున్నాడో రాణా ఎలా కనిపెట్టనున్నాడు? చైత్ర ఎక్కడుందో ఎలా తెలుసుకుంటాడు? ఇంతకీ నేహ ప్రేమించిన వాడు ఏమయ్యాడు? ఉదయ్తో పెళ్లికి నేహ ఒప్పుకుంటుందా? వీరి విషయంలో రాణా ఏం చేయబోతున్నాడు? లక్కీకి డెవిల్ సరే తండ్రి అని తెలిసేదెప్పుడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.